నమస్తే అండి. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి సాగుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు అంశం, మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరడం లేదా? అవును, కొన్నిసార్లు మన ప్రార్థనలు దేవుని దగ్గరకు చేరడం లేదని మనకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఒక్కోసారి మిగతా విషయాల్లో దేవుని గురించి సమాధానం వస్తుంటుంది, కానీ ఏదో ఒక విషయంలో మనం ఎంత ప్రయత్నించినా ప్రార్థించినా కనిపెట్టిన సమాధానం రాదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో ఇప్పుడు ఆలోచిద్దాం. దేవుడు కృపగలవాడు కదా, కనికరపూర్ణుడు కదా. ఆయన కునుకొడు నిద్రపోడు, దేవుడు అన్యాయం చేయడు. పరిశుద్ధ వాక్యం ఆయన గుణగణాలను మనకు తెలియచేస్తుంది. మరి దేవుడు న్యాయస్థుడు. మన ప్రార్థనకి సమాధానం రాలేదు అంటే మనలోనే ఏదో పాపము, లోపము, అన్యాయము, అపార్థము, సరిచేసుకోవాల్సిన తప్పిదమో ఉందని గ్రహించాలి, ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నా తప్పు చూపించండి, ఒప్పుకుంటాను అని మొరపెట్టుకోవాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన గోనెపట్ట కట్టుకొని విలపించినట్లు ఉండాలి. నిజంగా పైవేషానికి కాదు, కానీ హృదయం అంతరంగంలో దీనులమై దేవుని దగ్గర మనకి దేవునికి అడ్డు వస్తున్న ఆ పాపం అడ్డంకి, ఒక్కోసారి అదే ముందులే అనుకునే చిన్న చిన్న విషయాలే, చిన్న చిన్న అలవాట్లే ఆటంకంగా ఉన్నట్లు దేవుడు తెలియచేస్తారు. అప్పుడు మనం పాపాన్ని కేవలం ఒప్పుకొని విడిచిపెట్టడం, అది కాదు, ఇది కాదు, ఇదేమి తప్పు, అదేమి తప్పు లేదులే అని ప్రశ్నిస్తూ సణుగుతూ ఉంటే ఆలస్యం మనకే. అవును, ఆలస్యం మనకే. మనం ఆరాధించే దేవుడు అతి పరిశుద్ధుడు. ఆయనతో ప్రార్థనా సంబంధం మనం కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. అది పోతే నీళ్ళలోంచి బయట వేసిన చేప పిల్లల ఊపిరి లేకుండా గిలగిల కొట్టుకోవడమే మన పని. స్థూలంగా ఇప్పుడు మన దోషాలు, పాపాలు, అపరాధాలు, విడిచిపెట్టవలసిన అలవాట్లు, తెంచుకోవలసిన విషయాలు, సరిచేసుకోవలసిన అభిప్రాయాలు దేవుణ్ణి మనకు మరుగు చేస్తాయి. లోపం మనదే. మనం సరిచేసుకుంటే అత్యంత కృపగలిగిన మన దేవుడు మనల్ని ఆదరించి సరిచేసుకునే మార్గం చూపిస్తారు. కీర్తనలు 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్.